నర్సంపేట మండలం ముత్తోజటి గ్రామంలో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా ఈ ముత్తోజిపేట గ్రామంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపో దగ్గరికి తీసుకువెళ్లాలంటూ కూడా తోటి కార్మికులు కావచ్చు, మిగతా వారి బంధువులంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఆయన బాడీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి తీసుకెళ్తే కడసారి నివాళులు అర్పిస్తామంటూ కూడా తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ ఎంపీ కావచ్చు, మిగతా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా మృతదేహాన్ని తీసుకొని బయటకు వచ్చి నర్సంపేట డిపోకు తరలించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తే మనం విజువల్లో చూస్తున్నాం. స్క్రీన్ మీద ప్రైమ్ లైన్ ఎక్స్క్లూడ్ మీద చూస్తున్నాం. ముత్తోజిపేట గ్రామంలో బీజేపీ శ్రేణులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు ఎత్తిస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించినటువంటి కారణాలకు సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే బీజేపీ శ్రేణులకు వచ్చి మిగతా వారందరినీ అడ్డుకున్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. శంకర్ గౌడ్ సంబంధించినటువంటి ఆ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు ఇక్కడ ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా రోడ్డుకు అడ్డంగా మొత్తం బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కూర్చుకొని తప్పకుండా శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించాలి, తరలిస్తే కడసారి తోటి కార్మికునికి సంబంధించినటువంటి నివాళులు అర్పిస్తామంటూ కూడా కార్మికులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బండి సంజయ్తో పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆ విజువల్స్ను చూస్తూ ఉన్నాం. అయితే కడసారి ఎందుకని తోటి కార్మికుల్ని మేము నర్సంపేట డిపోకు అక్కడ ఆత్మహత్య యత్నం చేసినటువంటి ప్రాంతానికి తరలిస్తుంటే ఎందుకని అడ్డుకుంటున్నారంటూ కూడా బీజేపీ నేతలు కావచ్చు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ముత్తోజిపేట గ్రామంలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇటువైపు వచ్చేటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ముత్తోజిపేట గ్రామానికి బండి సంజయ్తో పాటు ఇతర బీజేపీ శ్రేణులతో చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించి కుటుంబ స్థితిగతులన్నీ తెలుసుకున్న తర్వాత కార్మికుల డిమాండ్తో ముత్తోజిపేట గ్రామం నుంచి శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు బీజేపీ శ్రేణులు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ, ఏసీపీ స్థాయిలంతా కూడా తీసుకువెళ్తుంటే చట్టపరమైనటువంటి అంశాలు కావచ్చు, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంటుందని బీజేపీ నేతలకు బండి సంజయ్కి పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తే మనం విజువల్లో చూస్తున్నాం. శంకర్ గౌడ్ మృతదేహంతో ముందుకు కలిగినటువంటి ప్రయత్నాన్ని బీజేపీ శ్రేణులు చేస్తుంటే పోలీసులు మాత్రం అడ్డుకొని వెళ్ళకూడదు, వెళ్తే తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి, కేసులు బుక్ చేస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులను హెచ్చరించినటువంటి పరిస్థితి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిన్న ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడారు. హైదరాబాద్ చికిత్సలో పొందుతూ నైటు ముచ్చిన నేపథ్యంలో తెల్లవారుజామునే మృతదేహాన్ని పంచనామా చేసిన తర్వాత ముత్తోజిపేట గ్రామానికి కూతురు ఇంటికి శంకర్ గౌడ్ను తీసుకొచ్చారు. ఉదయం నుంచి కూడా కార్మికులంతా కూడా నర్సంపేట డిపోకు, నర్సంపేట బస్టాండ్కు తీసుకువెళ్ళి కడసారి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆత్మకు శాంతి కలగాలంటే నర్సంపేట బస్టాండ్ డిపో దగ్గరికి తీసుకువెళ్లాలంటూ కూడా బంధువులు, తోటి కార్మికులు డిమాండ్ చేస్తారు. కానీ పోలీసులు మాత్రం తప్పకుండా అక్కడికి వెళ్తే వేరే పరిస్థితులు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద స్థాయిలో వస్తారు, తెలంగాణ సంబంధించినటువంటి ఆర్టీసీ నేతలు, కార్మికులు పెద్ద స్థాయిలో వస్తున్నటువంటి భావన కొద్దీ అక్కడికి పంపించట్లేదు. పూర్తిగా పోలీసులు అడ్డుకొని ఇక్కడనే అంత్యక్రియలు చేసేలాగా ఏర్పాట్లు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం బీజేపీ నేతలు బండి సంజయ్ పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులకు బండి సంజయ్కి తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగినటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బండి సంజయ్ పోలీసులకు చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు, కరీంనగర్ సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు ముత్తోజిపేట గ్రామానికి చేరుకొని బండి సంజయ్తో కలిసి నర్సంపేట డిపోకు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి నేపథ్యంలోనే పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ముత్తోజిపేట గ్రామ చుట్టుపక్కల పరిసరాల్లో పోలీసులు కూడా భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసినప్పటికీ కూడా ఉదయం నుంచి ముత్తోజిపేట గ్రామంలో మాత్రం ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వైపు వివిధ రాజకీయ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇటు ఆర్టీసీ, జేఏసీ, జాక్ నేతలు కావచ్చు, మిగతా వారంతా ఇక్కడికి వచ్చి మరి కుటుంబానికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు. కానీ మొదటి నుంచి కూడా తోటి కార్మికులంతా కూడా ప్రభుత్వం కావచ్చు, పోలీసులు ఎందుకని ఇట్లా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, పోలీసుల కుటుంబాలకు, పోలీసులకు ఇలా జరిగితే ఇట్లానే చేస్తారా, ఎందుకని ఒక తోటి కార్మికుడిని చూసుకుని ఒక తోటి కార్మికుడికి ఆత్మశాంతి కలిగేలా డిపో ముందు నివాళులు అర్పిస్తామంటే ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. చూడొచ్చు, నర్సంపేట నుంచి మల్లంపల్లి వెళ్లేటువంటి ప్రధాన రహదారిపైనే బీజేపీ శ్రేణులు శంకర్ గౌడ్ మృతదేహంతో నిరసన వ్యక్తం చేస్తూ తప్పకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నివాళులు అర్పించి మళ్ళీ తీసుకొస్తామనే విషయాన్ని బీజేపీ
బీజేపీ నేతలు కావచ్చు, బండి సంజయ్ వీరికి చెప్పినటువంటి పరిస్థితి పూర్తిగా నర్సంపేట టు మల్లంపల్లి రోడ్ వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. అన్ని వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. బండి సంజయ్ కావచ్చు, ఇటు పోలీసులు మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ బండి సంజయ్కి వివరించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళేటువంటి అవకాశం లేదు, తప్పకుండా తీసుకువెళ్ళేదంటూ పోలీసులు అయితే బండి సంజయ్కి చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇతర సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు కావచ్చు, మిగతా వివిధ రాజకీయ పార్టీ నేతలంతా కూడా తప్పకుండా తీసుకువెళ్తాం, తోటి కార్మికుడికి నివాళులు అర్పిస్తామన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వీరు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముత్తోజుపేట గ్రామంలో నర్సంపేట డిపో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు ఒక భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎవరెవరు రాజకీయ పార్టీల నేతలు వస్తున్నారు, ఎవరికి సంబంధించినటువంటి నేతలు వస్తున్నారు, ఎవరి యాక్షన్ ఎట్లా ఉండబోతుంది అనే విషయాలను పూర్తిగా అయితే మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి. చెప్పండి తిరుపతి, ఇప్పుడు పోలీసులు ఏదైతే అభ్యంతరం చెప్తున్నారో డిపోకి తరలిస్తే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇప్పుడు అడ్డుకున్నా కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉంది కదా, అదే రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తున్నారు, అదే నిరసన ఇక్కడ తెలుపుతున్నారు. సో డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అడ్డుకుంటున్నారు? అక్కడికి తీసుకెళ్తే ఇంకా స్టేట్కి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారంతోనే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ నేతలంతా కూడా ముత్తోజుపేట గ్రామానికి చేరుకుంటున్నారు. ఇటు ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా వరంగల్ రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి పరిస్థితి. ఒకవేళ మృతదేహం కనుక నర్సంపేటకు వెళ్తే పెద్ద ఎత్తున గ్యాదరింగ్ కావచ్చు, పెద్ద ఎత్తున తోటి కార్మికులు, మిగతా రాజకీయ పార్టీ నేతలంతా అక్కడ జమకూడి ఇంకా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారంతోనే, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇటు బండి సంజయ్ సంబంధించినటువంటి అనుచరులంతా కూడా తప్పకుండా ఇక్కడ నుంచి మృతదేహాన్ని నర్సంపేట డిపో దగ్గరికి తీసుకువెళ్ళి ఆర్టీసీ కార్మికులు ప్రజా సంఘాల సమక్షంలో నివాళులు అర్పిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఒక అంబులెన్స్ కూడా తీసుకొచ్చి అంబులెన్స్తో ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తరలించేందుకు బీజేపీ శ్రేణులు ఎత్తుతారు. కానీ పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇది అంతా కూడా నర్సంపేట నుంచి మల్లంపల్లి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపైనే శంకర్ గౌడ్తో బీజేపీ శ్రేణులంతా ఇక్కడ మోహరించి ఇక్కడ నుంచి నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకైతే ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఇప్పుడు చూడొచ్చు, అంబులెన్స్ కూడా బయట నుంచి తీసుకొచ్చారు. ఇదే అంబులెన్స్లో శంకర్ గౌడ్ మృతదేహాన్ని అక్కడికి తరలించేటువంటి ప్రయత్నాలను అయితే బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్ సంబంధించినటువంటి అనుచరులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. బండి సంజయ్కి ఇతర ఉన్నతాధికారులకు పోలీసులు ఫోన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఉన్నతాధికారులతో బండి సంజయ్ మాట్లాడి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా శాంతియుతంగానే శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తామన్నటువంటి ఆ మాటను ఉన్నతాధికారులకు బండి సంజయ్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. డీజీపీ రాజమహేంద్ర నాయక్ ఉన్నతాధికారులతో మాట్లాడి బండి సంజయ్కి ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ ఇచ్చారు. బండి సంజయ్ ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడి కుటుంబానికి అండగా నిలబడతాం, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూస్తాం, పోలీసులు కూడా మాకు సహకరించాలి, పోలీసులు మాకు సహకరిస్తేనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తమంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తాం. ముత్తోజుపేట గ్రామంలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముత్తోజుపేట గ్రామంలో ఏ క్షణాన ఏ రాజకీయ నేతలు కావచ్చు, ఏ క్షణాన ఎవరు రాబోతా ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే ఒక ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చారు. ముత్తోజుపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నర్సంపేట ఆర్డీఓ ఉమారాన్ని నివాళులర్పించి ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియా, మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పించినట్టుగా ప్రకటించారు. ఇటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయలను సాయం చేసినట్టుగా నర్సంపేట ఆర్డీఓ ఉమారాన్ని తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1 గంటల సుమారులో బండి సంజయ్ ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఒక హైటెన్షన్ వాతావరణం, ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. మొదటి నుంచి ఒక ఇంటి దగ్గర నుంచి కొద్ది మీటర్ల దూరం వరకు కూడా శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పోలీసులకు బండి సంజయ్ బీజేపీ నేతలకు తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రెండు వైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు వైపులా జనాలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నర్సంపేట డిపోకు తరలించే వరకు ఊరుకోమంటూ తోటి కార్మికులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కార్మికుల సూచనల మేరకు, కార్మికుల అభిప్రాయాల సంబంధించినటువంటి మేరకు బండి సంజయ్ ఇక్కడి నుంచి
తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పోలీసులతో మరొకసారి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి నివాళులు అర్పించి చిత్రపటానికి పూలమాల వేసి అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ తీసుకొస్తున్నటువంటి మాటనైతే బండి సంజయ్ కావచ్చు తోటి కార్మికులు చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముత్తోజుపేట గ్రామంలో ఒక హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఏసీపీలు, డీసీపీలు, సిఐలు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఎటువంటి భద్రతా సంబంధించిన పరిణామాలు కావచ్చు, ఎటువంటి లోటుపాట్లు కావచ్చు, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసినటువంటి సిచ్యువేషన్ అయితే ముత్తోజుపేటలో కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.